భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 34. ఆచార్యాః పితరాః పుత్రస్తథైవ చ పితామహాః మాతులాః స్వాసురాః పౌత్రాః శాల్యాః సంబంధినాస్తథా. ఇప్పుడు అర్జునుడు తన ఎదుట ఉన్న వారి గురించి గుర్తు చేసుకుంటూ ఇలా అంటున్నాడు. అతను ఏమంటున్నాడంటే ఆచార్యాః అంటే గురువులు. ఇందులో ముఖ్యంగా తనకు విలువిద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యులు వంటి గురువులు ఉన్నారు. పితరాః పితామహాః అంటే తండ్రుల వంటి పెద్దలు, తాతలు. అందులో మరీ ముఖ్యంగా తనకు చిన్నప్పటి నుంచి ప్రేమానురాగాలు పంచిన భీష్ముడు వంటి మహానుభావులు కూడా ఉన్నారు. తర్వాత మాతులాః స్వసురాః పౌత్రాః అంటే మామలు, మేనమామలు, అత్తమామలు, మనువలు మరియు ఇతర బంధువర్గాలకి సంబంధించిన వారందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ అర్జునుడు ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏంటి అంటే యుద్ధ భూమిలో తన ఎదుట ఉన్న వాళ్ళు కేవలం తనకు శత్రువులు మాత్రమే కాదు, తన మనసులో ఏమనిపిస్తుందంటే తన జీవితంలో వారితో అనుబంధం ఉన్న వాళ్ళు కదా అని అంటున్నాడు అనమాట. ఈ శ్లోకం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని నిర్ణయాలు కేవలం మన జీవితాన్నే కాదు, మన సంబంధాలను కూడా ప్రభావితం అనేవి చేస్తూనే ఉంటాయి. అంటే రిలేషన్షిప్స్ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. మన జీవితంలో కూడా కోపంలో లేదా ఈగోలో తీసుకునే నిర్ణయాలు, డెసిషన్స్ అనేవి రిలేషన్స్ని దెబ్బతీసే విధంగా ఉంటాయన్నమాట. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మన మాటలు, మనం చేసే పనులు ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయో అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంబంధాలను గౌరవించాలి, కానీ అధర్మాన్ని మాత్రం సమర్థించకూడదు. మన జీవితంలో కూడా మనకు హాని చేసే లేదా విషపూరితంగా ప్రవర్తించే వ్యక్తుల నుండి కొన్నిసార్లు దూరంగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుందన్నమాట. ధర్మాన్ని కాపాడుతూ మనశ్శాంతిని నిలబెట్టే సంబంధాలే నిజమైన సంబంధాలు. ప్రేమ ఉన్న చోట సంబంధ బాంధవ్యాలు అనేవి ఏర్పడతాయి, ఉంటాయి. కానీ ధర్మం ఉన్న చోటే ఆ సంబంధానికి తగిన విలువ అనేది ఉంటుందన్నమాట. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.